మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఈ భారతదేశం 80% హిందువుల దేశం. ఈ భారతదేశం 80% హిందువులు ఉంటారట. ఈ దేశంలో హిందూ దేశం అన్నారట. ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం అంటారట. అరే 80% ఉన్న హిందువుల దేశంలో హిందువులు ఆరాధ్య దైవంగా భావించే రాముడు పుట్టిన స్థలంలో, రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మించడానికి చాతనైతలేదట హిందువులకి. ఇది ఎక్కడి హిందూ దేశం రా, వీళ్ళెక్కడి హిందువులు రా అని చెప్పి ప్రపంచమంతా హేళన చేసిందన్న హిందూ సమాజాన్ని. నవ్విందన్న ప్రపంచమంతా హేళన చేసిందన్న. చీతు అన్నారన్న మనం చూసి. ఇన్ని సంవత్సరాలు ఈయన కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ మందిరం గురించి మాట్లాడలేదన్నా. అసలు అక్కడ రామ మందిరమే కాదన్నా, రాముడు పుట్టలేదన్నాడన్నా. అక్కడ రాముడు పుట్టినట్టు ఆధారాలు ఏమున్నాయని అడిగిందన్న కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నించినాయన్నా. విశ్వ హిందూ పరిషత్ వార్నింగ్ ఇచ్చిందన్న. వస్తం అయోధ్యలో నా రాముడు పుట్టిన స్థలంలో టిప్పస్లో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మించి తీర్థమని చెప్పి వార్నింగ్ ఇచ్చి మొదలుపెట్టమన్న యుద్ధం. పోయినన్నా నేను కూడా వేరన్నా కరసేవకు ఆ డూములు కూల్చివేతలో నేను కూడా పాల్గొన్న ధైర్యంగా చెప్తాను. బండి సంజయ్ ఎక్కడ భయపడాడన్నా? భయపడే ప్రసక్తి. బండి సంజయ్ హిందూ అని గర్వంగా చెప్పుకుంటాడన్నా. కర సేవలో పాల్గొన్నటువంటి అదృష్ట భాగ్యం నాకు దొరికిందన్న. భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కనుకనే కర్ర సేవలో పాల్గొనే అదృష్ట అవకాశం నాకు వచ్చిందన్న. భయపడే ప్రసక్తి లేదన్నా. ప్రపంచమంతా ఆశ్చర్యపోయిందన్న. 80% ఉన్న హిందువుల దేశంలో రామ మందిరం నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందట. రామ మందిరం నిర్మించడానికి కూడా అక్కడ హిందువులు ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇంత దౌర్భాగ్యం ఎందుకురా హిందువులకి ఈ దేశంలో? ఏం పుట్టుకురా హిందువులు ఈ దేశంలో? ఏం తప్పు చేసిరా హిందువులు ఈ దేశంలో అని చెప్పి ప్రపంచమంతా హీనంగా చూసిరాను వాళ్ళని. అటువంటి పరిస్థితిలో కర్ర సేవకుల త్యాగాలు వృధా ఊడే నేను కర్రాలు చూసినా. మూర్ఖత్వం ములాసింగ్ ఫైరింగ్ చేసిండు. శరత్ కొఠారి, రాజేంద్ర కొఠారి ఇద్దరు అన్నదమ్ములు ఊర్లో చెప్పొచ్చిరన్నా. నేను ఊరు నుంచి పోతున్నా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం, కర్ర సేవ కోసం నేను పోతున్నా. అయోధ్యలో రామ మందిరం నిర్మించి వస్తాను తప్ప లేకుంటే తిరిగి ప్రాణాలతో రామని చెప్పి వాళ్ళ ఊర్లో చెప్పొచ్చిన రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారి కరసేవకు బయలుదేరినన్న ఇద్దరు అన్నదమ్ములు. బయలుదేరగా మూర్ఖత్వం ములాసింగ్ ఫైరింగ్ చేసిండన్న. రాజేంద్ర కొఠారి ముందు తమ్ముడు శరత్ కొఠారి ములాయం సింగ్ జరిపిన కాల్పుల్లో బలైపోయిందన్న కళ్ళ ముందు. శరత్ కొఠారి పారిపోలే అన్నా. నా తమ్ముడు ప్రాణత్యాగం చేసిండు, ఈ రాముడి కోసం నేను కూడా ప్రాణత్యాగం చేస్తానని చెప్పి బుల్లెట్లకు ఎదురుగచ్చి జై శ్రీరామ్ అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి వీరులు రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారి అన్న. వేల మంది, వందలాది మంది శరీరాల్లో మూటలు దొరికినాయన్న, శవాలు దొరికినాయన్న, కరచొకల శవాలు దొరికినాయన్న. నా నరేంద్ర మోడీ చూచి భరించలే అన్న. ఇంతమంది కరసేవకులు బలిదానమైపోయారు. నా దేశంలో, నా రాముడు జన్మించిన దేశంలో, నా రాముడు పుట్టిన స్థలంలో రామ మందిరం నిర్మించడానికి ఇంతమంది బలిదానమైతే, ఇంతమంది త్యాగం చేస్తే ఈ త్యాగాలను వృధా పోనియా? ఎట్టి పరిస్థితుల్లో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తా అని చెప్పి రామ మందిరానికి వేలాది మంది హిందువుల యొక్క చిరకాల స్వప్నమైన అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మహానుభావుడు, దేవుడు, ధర్మం కోసం పనిచేసే ఆ వీరుడు, శూరుడు నా నరేంద్ర మోడీ, మన నరేంద్ర మోడీ అన్న. ప్రపంచమంతా ఇప్పుడు చూస్తున్నాను, అరే హిందువులు మేల్కొన్నారు, హిందూ సమాజం జాగృతమైంది. భారతదేశాన్ని తట్టుకునే స్థితిలో మనం లేం. శక్తివంతంగా భారతదేశం తయారైంది. ఈ భారతదేశంలో హిందువులందరూ ఒక్కటేరు, హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారని చెప్పి అప్పుడు ప్రపంచం గుర్తించిందన్న. అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్ వాదులు వాళ్ళు ఆలోచించారన్న.
అమ్మ నరేంద్ర మోడీ వచ్చాడు, ధర్మం కోసం పనిచేసి ఒక వీరు వచ్చాడు, మనం తట్టుకోలేమని చెప్పి అన్ని మూసుకొని ఇవ్వని ఇంట్లో వాడు వనడన్న ఈరోజు ధర్మం విలసిల్తుందన్న, ధర్మం రక్షింపబడుతుందన్న. జమ్మూ కాశ్మీర్ అన్న, జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం అయిపోయిందన్న. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదని చెప్పిరన్న. జమ్మూ కాశ్మీర్ పార్లమెంట్లో జవహర్ లాల్ నెహ్రూ అన్నాడన్న, అరే గడ్డి గూదమరు అని కాశ్మీర్ ఉంటేంది పోతేంది, ఈ కాశ్మీర్ కోసం మన బలిదానాలు కావన్నా, కాశ్మీర్ కోసం కొట్లాడదామని చెప్పి జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంట్లో ప్రశ్నించిందన్న. ఇప్పుడు సర్దార్ పటేల్ చెప్పినట, గడ్డి మొలువని జాగ లేనప్పుడు బొచ్చు లేని నీ గుండెందుకు, నీ గుండు తీసి పక్క ఇవ్వడని చెప్పి నిక్కచ్చిగా సమాధించిన పటేల్ నా సర్దార్ పటేల్ అన్న. ఒక్క అంగుళం జాగ కూడా ఇలా పాకిస్తాన్కి ఇచ్చే ప్రసక్తి లేదు. ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్, నహీ చెలగా అని చెప్పి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసిన ఘనత నా నరేంద్ర మోడీది, నా ప్రభుత్వానికి మన నరేంద్ర మోడీదన్న. కాంగ్రెస్ పార్టీ చేసిందన్న. మరి కాంగ్రెస్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో హిందువులు ఉన్నారన్న. కేసీఆర్ నిక్కాసైన హిందూ అన్న, నిజమైన హిందూ అన్న కేసీఆర్, భయంకరమైన హిందూ అన్న కేసీఆర్. మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో కేసీఆర్ భాగస్వామ్యం ఏందన్నా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకోలేదన్నా? టీఆర్ఎస్ పార్టీ ఎందుకు రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకోలేదన్నా? కమ్యూనిస్టు పార్టీలు 80% హిందువుల యొక్క ఆలోచనలు ఎందుకు గుర్తించలేదన్నా? ఎందుకు మనోభావాలు కాపాడలేకపోయిందన్నా? ఒక భారతీయ జనతా పార్టీ ఎందుకు హిందువుల గురించి ఆలోచించాలన్నా? ఇలా కాశ్మీర్ కావాలని ఎందుకు కోరుకుంటారన్న కాంగ్రెస్ పార్టీ? ఎందుకు నిర్లక్ష్యం చేసిందన్న కమ్యూనిస్ట్ పార్టీలు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందన్న 370 ఆర్టికల్ మేము వ్యతిరేకిస్తే ఎందుకు సపోర్ట్ చేస్తారన్న టీఆర్ఎస్ పార్టీ? చాలా మంది కార్యకర్తలు బలిదానమేనన్న 370 ఆర్టికల్. ఈ పార్లమెంట్ చేసే చట్టాలు పనిచేయనా? ఇక్కడున్న తమ్ముళ్ళు ఎవరు కూడా ఇలా భారతీయులు మనమందరం కూడా ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అమ్మాయిల సంబంధాలు చేసుకోవచ్చానా, మనం అబ్బాయిల సంబంధాలు చేసుకోవాలన్నా? ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా భారతీయులు ఎక్కడైనా కనీసం గజం జాగా కొనుక్కొచ్చన్నా, ఎకరాలు కొనుక్కొచ్చన్నా, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చన్నా. కానీ 370 ఆర్టికల్ రద్దు కాకముందు మనకు హక్కులు లేవన్నా. అక్కడ 2 జెండాలు కొడతాయన్నా, 2 ప్రధానులన్నా. పార్లమెంట్లో చేసే చట్టాలు కాశ్మీర్లో పనిచేయన్నా. అటువంటి రద్దు ఇవ్వాలని చెప్పి అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినా. విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నేను చూస్తాను, కరీంనగర్కి వచ్చినాను. చాలా మంది తల్లి ముందు తండ్రిని చంపేసిరన్నా. తల్లి తండ్రులను కట్టేసి వాళ్ళ కొడుకులను రంపాలతో 3 ముక్కలు నరికిరన్నా. కుటుంబాన్ని సజీవ దహనం చేసిరన్న పాకిస్తాన్లో వచ్చి జమ్మూ కాశ్మీర్లో. ఒక్క భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ కోసం ఎందుకు త్యాగం చేయాలన్నా? ఒక భారతీయ జనతా పార్టీ అయోధ్యలో రామ మందిరం కోసం ఎందుకు త్యాగాలు చేయాలన్నా? ఒక భారతీయ జనతా పార్టీ ఈ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేయాలన్నా? ఒక భారతీయ జనతా పార్టీ తెలంగాణ రక్షణ కోసం ఇలాంటి దెబ్బలు తినాలి, జైలుకోవాలన్నా? ఒక భారతీయ జనతా పార్టీ ఎందుకు పోరాటాలు చేయాలన్నా? ఒక భారతీయ జనతా పార్టీ కార్యక్రమ ప్రారంభానికి వందే మాతర గీతాన్ని ఆలపిస్తుందన్నా. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే భారత్ మాతాకి జై అంటారన్నా. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.